నమస్తే, వెల్కమ్ టు న్యూస్ సార్. నేను షీలా. గ్రేటర్ శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నా అందుకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులు నడపలేకపోతోంది. నగరంలో లక్షలాది మంది సిటీ బస్సుల్లో ప్రయాణాలు సాగించేందుకు సిద్ధంగా ఉన్నా అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచలేక ప్రయాణికులను దూరం చేసుకుంటోంది. మరోవైపు ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. 2017-18 సంవత్సరంలో గ్రేటర్ జోన్లలో 3820 సిటీ బస్సులు నడుపుతూ రోజు 33 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. 2019లో ఒక్కసారిగా 1000 బస్సులు తగ్గించడంతో బస్సుల సంఖ్య 2900కు పడిపోయింది. రెండేళ్లుగా గ్రేటర్లో 200 కొత్త బస్సులు రోడ్లపైకి తీసుకురావడంతో వాటి సంఖ్య 3000కు పెరిగింది. ప్రస్తుతం 3000 బస్సులతో 24 లక్షలకు పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. గ్రేటర్లో శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తూ వందల సంఖ్యలో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నా ఆ ప్రాంతాలకు బస్సులు అందుబాటులో ఉండడం లేదు. అక్కడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక బస్సుల్లో ఇప్పుడు రోజుకు సుమారు 24 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో 17 లక్షల మంది మహిళలే ఉండడం విశేషం. అయితే ఇంతమంది ప్రయాణ భారం గ్రేటర్లో ప్రస్తుతం ఉన్న బస్సులపైనే ఆధారపడి ఉంది. దీంతో ప్రతి బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. బస్సులు సరిగా రావట్లేదు, వచ్చినా కూడా ఫుల్ రష్. మళ్ళా మాకు సీటు ముంగడ 2 సీట్లు ఉంటాయి, వాళ్ళు ఇల్లు సరిగా లేవట్లేదు. చాలా ఇబ్బంది. బస్సులు పెంచాలి మేడం, బస్సులు పెంచాలి. కొద్దిగా లేడీస్ పబ్లిక్ జర మీరేమని అనుకోండి, ఆయన నేను లేడీస్ జర బస్సులు పెంచండి మేడం. రష్ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ దాన్ని ఆలోచన చేసి ఏదన్నా బస్సులు ఎక్కువ చేస్తే బాగుంటుంది. అవును, పడుతున్నారు, వీళ్ళు కూడా ఎక్కుతున్నారు, ఎక్కి పడిపోతున్నారు. అందుకే గవర్నమెంట్ ఆలోచన చేసి ఏమైనా బస్సులు ఎక్కువ చేసి పబ్లిక్కి ఫ్రీగా ఉండేటట్టు చేస్తే బాగుంటుంది. ఇక బస్సుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికైనా అధికారులు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని, అలాగే అవసరం ఉన్న స్టాప్ వద్ద బస్సు తప్పకుండా ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు. నగరంలో కొన్ని లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఉదయం, సాయంత్రం వేళల్లో చూసుకున్నట్లయితే కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆర్టీసీ బస్ సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సాయంత్రం, ఉదయం అయితే బస్సు ఎక్కాలంటే ఒక యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఆర్టీసీ బస్ సర్వీసులను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంద్, ప్రియాంక, HM TV, హైదరాబాద్.